మోడీ గారు 5 పట్టుకొని ప్రధానమంత్రి అయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, పూర్, యూట్యూబ్, ఈ 5 పట్టుకున్న ప్రధానమంత్రి అని ఆయనే. నాకు ఒకరు బీజేపీ మిత్రులు చెప్పారు, మేము ఎక్కువ మాట్లాడుకుందాము, వాళ్ళకి ఇప్పుడు కేంద్ర మంత్రులు చాలా మంది ఉన్నారు. ఒక అతను చెప్పిండు, ఈ మోడీ ఎక్కడ వచ్చి ఇప్పుడు దాపరించాడు మా మీద అన్నాడు. ఏందో అని అడిగినా, అరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మా మైండ్లన్నీ ఖరాబ్ చేసేసాడు. మోడీయే ప్రధానమంత్రి అవుతాడు, మోడీయే ప్రధానమంత్రి అవుతాడు 2014లో. అంటే అంత థాట్ పోలీసింగ్ అంటే మన పైన రుద్దబడ్డది. ఈ దేశంలో ఆ గుజరాత్ మోడల్ ఎవ్వరికి అర్థం కాదు. కేటీ రామారావు గారు పంచాయతీరాజ్ మంత్రి మొదటిగా 2014లో ఏదో అక్కడ చాలా గొప్పగా ఉందంటే పోయి స్టడీ చేసి వచ్చారు. మన మిషన్ భగీరథలో ఏ కారణం పనికిరాదు అది. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినటువంటి పథకం హర్ ఘర్ జల్ అనేటువంటి ఇప్పుడు పథకం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. సోషల్ మీడియా ఒక ప్రాబల్యము, దాని పాత్ర ఎన్నికల రాజకీయాల్లో చాలా ప్రభావం చూపుతున్నది. ఓటర్ల పైన ప్రభావం చూపించేటువంటి శక్తివంతమైనది సోషల్ మీడియా అని చెప్పి నేను గ్రహించక తప్పలేదు. నాకు ఎవరైనా సోషల్ మీడియాకి దూరంగా ఉంటా అని చెప్తే వాడు మూర్ఖుడుగానే ఉన్నాడు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చెయ్యండి. మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ వాళ్ళు విర్ర వీగుతుంటే నా ఒళ్ళంతా మండుతుంది, చిర్రపుల్లు వాగినట్టు ఉన్నది. కానీ బిడ్డ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఏందో మాట్లాడుతున్నాడు. ఆయనకు చెప్తా ఉన్నాం, ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో దేకలేంగే భాయ్, మీరెంతనో మేమెంతనో దేకలేంగే అని చెప్పి సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ గడ్డ మీద నుంచే తెలంగాణ వచ్చింది. మళ్ళా కరీంనగర్ పార్లమెంట్ గడ్డ మీద నుంచే కేసీఆర్ గారిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇది దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ చేతగాని దత్తమ్మలను అడుగుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపించండి, ముక్కు భూమికి నేను రాస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అభివృద్ధి చేసింది కేసీఆర్, మంచితనం చూసింది కేసీఆర్ 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 అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. 100% కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తాం. ఎందుకంటే ఇతర పార్టీలు -1,00,000 తోని స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మన సిరిసిల్ల మన కేటీఆర్ గారు మనకున్నాడు, -1,00,000 తో స్టార్ట్ అవుతున్నాయి ఇతర పార్టీలు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను.